ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగా చేసావా? అంత అడవిడి అయిపోయింది బాబా. ఏడి మల్లుడేడి? అవును ఏడీడు. రే సత్యబాబు. డాడీ డాడీ ఏంటి మబ్బులేసి అంతా చీకటైపోయింది. కొంపదీసి పెళ్లిగానే అయిపోదు కదా. అపశకున పక్షి కళ్ళజోడు తీసి చూడు. చూడు ఎంత ఎండ ఉందో. ఎండ ఉంది. అత్తయ్యా ఏంటి బాబు? ఇందు ఏదత్తయ్యా? రెడీ అవుతోంది, పైన స్నానం చేస్తోంది. ఏ నందు, టవల్ దేవే. ఏంటే టవల్ టవల్ అంటే వినబడ్డం లేదా? ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తావా? అబ్బా మేము చూడలేక చేస్తున్నాం, తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. ఇందు హే బావా, ఇక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండడు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావమరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీకోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్ ఎక్కు, నా మీద ఎక్కు ఎక్కు ఎక్కు. కమాన్, అదే అదే. చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసాను గోడ. సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే. కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. ఇందు బావా బాయ్. ఇందు, నువ్వు పారిపోవద్దు ఇందు, ప్లీజ్ ఇందు. ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పా. పెళ్లి కూతురు పారిపోయిందంట. పెళ్లి కొడుకు ఏమైందిరా? ఇందు గోడ దూకి పారిపోయింది. ఇంత ఎత్తు కూడా ఎట్టా ఎక్కు దూకిందిరా? కాబోయే పెళ్ళం కదా అని నేనే ఎక్కించాను. వేణు, డిఐజీ ఇందూరు ఫాలో అవుతున్నాడు. చందుకి మెసేజ్ చెప్పండి. వాడెక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? సరే, మీరు ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎక్కడున్నా సరే 10:30కి వాడు తప్పక వచ్చి తీరుతాడు.
ఒంగోబెట్టి తంటే అప్పడం పగిలి ఇట్టయ్యా. ఎవడురా నువ్వు? వీడితో మనకేంటి, కడప వస్తుంది, దిగదారండి. హ? కడుపు వచ్చేస్తుందా? ఏమ్మా కడపలో దిగాల? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఫైట్లు చేసిన చూడాలని చాలా కోరిక. కడుపులో కత్తులు బాంబులు పట్టుకుని ఫ్యాక్షనిస్టులు ఉంటారంట కదా. నువ్వు అనుకున్నట్టు కడపలో అవేముండవమ్మా. వాళ్ళు నువ్వు ఇంజన్ ఆపు, డీజిల్ పక్క. బ్యాలెన్స్ సంతకం పెట్టు. ఏందది? కనపడతల్లా ఓచరు. ఇన్ని మటర్లు చేసినా యాడా సంతకాలు పెట్టలే, నమ్మకం లేదా ఏంది? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం, పెన్నులు వాడం, దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. వాటర్ బాటిల్. Cheers! మనతో వచ్చిన అతనే చంపేస్తారేమో. ఎవరు మీరు? నన్ను చంపొద్దు, చంపొద్దు. డబ్బులు మొత్తం దొబ్బేసి సగంలో పారిపోతావేంట్రా? మనాడు కుమ్మేస్తున్నాడా? మన నా డబ్బులు నాకు ఇచ్చాయి. యాడునేనా? అయితే వెళ్ళి కొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాక్షన్ గొడవ? మాది ఎవరు కాదండి, హైదరాబాద్. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ల్యాండ్ విషయంలో సెక్షన్ శంకర్ అనే రౌడీతో గొడవ ఉంది. అయితే వాడిపోయినే ఉంటుంది. వీళ్ళు అతను మనుషులు కాదు. అదే వాడి తెలివి. నీ మర్డర్ ఇక్కడ చేసేసి ఫ్యాక్షన్ అకౌంట్లో తోసేద్దాం అనుకుని ఉంటాడు. సరే, హైదరాబాద్ వచ్చాక ఒకసారి కలవండి. సార్ మీరు బోసు, ఏసీపీ సుభాష్ చంద్రబోస్ నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా తిరిగి వచ్చి మటర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఫ్యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాద్ వస్తున్నాడు, నువ్వు మీ బావ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవడండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షలు బొక్కెట్టేసాడు. హలో బావా. హలో సార్, ఐ బోస్. అదర్ కొట్టేశారు సార్. సూపర్ సార్, మీది హైదరాబాద్ అయినా ఎక్కడ ఉంటారు? మాట్లాడండి సార్, మీ ఫోన్ నెంబర్ ఉందా? ఏ కాలేజ్ సార్? సైన్స్ ఆర్ట్స్? సూపర్ ఫైట్ సార్. డాడీ సార్, మీకు పెళ్ళైందా? ఎప్పుడో అయ్యింది. మా డాడీ సంతోషం వాడతారు, ఆమె మా మమ్మీ రెన్ వాడుతుంది. రిన్నా? బట్టలు ఉతకడానికి. నీ పేరేంటి? పింకీ. నువ్వు కూడా మాట అయిపోయా అనమాట. అక్క, మేము పింకీతో మాట్లాడుతూ అక్కడికి వచ్చుంటాం. నువ్వేం డిస్పాయింట్ కాకు, నాకు ఒక బాబాయ్ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళాక నీకు పరిచయం చేస్తా. బాబాయా? ఎవరు? రే కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటాడు కదా, రారా? సరే ట్రిక్ చేసావురా. చెప్తా, ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదుగా. ఏం కాదు, నొక్కు. అతర కొట్టారా? పద. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతిలో. సౌండ్ రాకూడదు, సౌండ్ రాకుండా అదేలా సార్? ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి? ఆకలేస్తుందన్నా, ఎలా ఎలా రెండిట్లు పెట్టి అన్నా. ఎలా ఇడ్లీ లేదు, గిడ్లీ లేదు, ఎలా ఎలా చచ్చిపోయేటట్టున్నా అన్నా. ఏంట్రా
ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. ఎలా? ఎలా? నోరు మూసుకుని అరే 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 ఫ్లాష్ బ్యాక్ వద్దు, కట్ చేయి కట్ చేయి కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళు, పో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది. వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టేనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్? హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడు నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసావురా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో. ఓనర్ ఇప్పుడు నువ్వు. ఓనర్. మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కల్లాగా ఉంది. దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచ్చి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కల్ది. తిక్కల్ది? ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా? చెప్పరా అసలు. అక్క, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్ళా? కమ్ క్లోజర్. క్లోజ్ యువర్ ఐస్. వీళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏ ఈ ఫార్మాలిటీస్ ఇంకా రన్ అవుతున్నాయా? అయినా దండేయాల్సిన దండం పెట్టాల్సిన మనకు కాదయ్యా, వాళ్ళకి. నమస్తే సార్. ఏ రావు గారు, బాగున్నారా? ఏం బాగోరే సార్. అదేంటి, కావాలనే కడప నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా? బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. సిటీలో ఉన్న గూండాలు, రౌడీ షీటర్స్ ఫైల్స్ తీసురండి. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సార్. పల్లి, సూరి, దుర్గా, శ్రీను, శంకర్ అని ఎవరు ఉండాలి? సెక్షన్ శంకరా సార్? తీసుకురండి. సారీ సార్, సిటీకి వచ్చిన ఏఏసీపీ తన గురించి ఎంక్వైరీ చేసింది లేదు. అతని గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ సార్. ఏంటిది? అంతే సార్. వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవ్వడూ లేడు. సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. నా కంప్లైంట్ రాసుకోండి సార్. నా కంప్లైంట్ రాసుకోండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ ప్లీజ్ రాసుకోండి. చెప్పు, కంగారు పడకుండా చెప్పు. సార్, నాకు గండిపేట దగ్గర కొంత భూమి ఉంది సార్. అక్కడ మేము భూమి పూజ చేస్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి ఖాళీ చేయమని మా మీద దాడి చేశారు సార్. చేతులెత్తి దండం పెట్టి బతిమల్లా వదలలేదు సార్. ప్రాణభయంతో పరిగెత్తాం. వాళ్ళు మా వెంట పడి అక్కడున్న మా వాళ్ళందరినీ నరికేశారు సార్. నేను ఒక్కడిని మిగిలాను. ఒకడు కత్తి పట్టుకుని నా వెంట పడ్డాడు సార్. ఆ భగవంతుడే రాయి రూపంలో వచ్చి నన్ను కాపాడాడేమో. ఆ రాయి వాడి కాలికి తగిలి కింద పడ్డాడు సార్. వాడి కత్తి వాడి పొట్టలోనే గుచ్చుకుని చచ్చిపోయాడు సార్. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. నేను చూసుకుంటాను, ముందు హాస్పిటల్కి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఇతను? మీరు అడిగిన సెక్షన్ శంకర్ ఎవరో కాదు సార్, వీడు చెప్పిన దానికి టోటల్ రివర్స్ అక్కడ జరిగి ఉంటుంది.
పట్టులోనే గుచ్చుకుని చచ్చిపోయాడు సార్. అందరూ అయిపోయారన్నా? లేదురా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. ఎవరన్నా? సారీ, సెక్షన్ కోసం తప్పట్లేదురా. చూసారా సార్ వాడి తెలివి? వాడు ఏ నేరం చేసినా చిన్న క్లూ కూడా దొరకనివ్వడం. అసలు వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు సార్. సెక్షనే వాడి బ్యాక్గ్రౌండ్. వీడు మొదట్లో మున్సిపల్ కోర్టు దగ్గర అడుగు తినేవాడు, తర్వాత జిల్లా కోర్టు దగ్గర టీలు అమ్ముకునేవాడు సార్. అక్కడి నుంచి లాయర్లతో పరిచయాలు పెంచుకుని అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం వృత్తిగా మలుచుకున్నాడు సార్. ఆ తరువాత సెక్షన్లు తెలుసుకుని వాటిలో లొసుగులు అడ్డు పెట్టుకుని మర్డర్లు చేయడం మొదలు పెట్టాడు సార్. అప్పటి నుంచే వీడు సెక్షన్ శంకర్ గా పేరు పడ్డాడు. ఓ మై గాడ్, ఇతను మీకు తెలుసా సార్? కడప రైల్వే స్టేషన్లో ఒక అటాక్ నుంచి సేవ్ చేశాను. ఇతని డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. మీరే పర్సనల్గా వెళ్ళి తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు సార్. చెప్పండి సార్. మొన్న కడప రైల్వే స్టేషన్లో వెంకటరెడ్డి గారి బ్యాచ్ ఎవరినో మర్డర్ చేయడానికి ట్రై చేశారు కదా? అవును సార్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. వాడి బ్యాచ్లో ఎవడో ఒకరిని పట్టుకుని నాకు సరెండర్ అయ్యేలా చేయాలి. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హత్యలు ఎలా జరిగిందో చెప్పగలరా? ఎవరు చేశారో చెప్తారా? ఎప్పుడు విచారణ అవుతుందో చెప్పగలరా? మీరు పెదవి వెప్పుకోవడానికి వెనకాల ఈ కేసును తారుమారు చేస్తారేమో అనుమానం ప్రజల్లో ఉంది సార్. ఏదో ఒకటి మాట్లాడించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. తప్పండి. ఏయ్, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగా? విలేకరుల మీద చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతను తీసుకెళ్లి వ్యాన్లో పడండి. పదండి సార్. ఏయ్, రే కెమెరా, నువ్వు వెళ్ళి యాంగిల్ పెట్టరా. మన పవర్ ఏంటో చూపించాలి. నగర శివారులో జరిగినటువంటి ఈ సామూహిక హత్యల గురించి పోలీసు వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఈ హత్యలు వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినాయా, ఆస్తి తగాదాల వల్ల జరిగిన అనే సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీస్ వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడు. లాభం లేదురా, ఏదోటి చెయ్యాలి. తేజ టీవీ రమణ, హైదరాబాద్. ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నావంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనవుతో చెప్పు. పడేరా. కొడలా, ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. నీ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతులో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? నేనే కెమెరా బాయిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా. ఓ పని చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బాయిలో పడేస్తే ఇంకో పీడ వదిలిద్దిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ట్రై చేయండి రా. మీ రెండు బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. చైర్మన్ గారు, ఇదే మన సైట్. మనకింతకాలం అడ్డంగా ఉన్న చిట్టిగాడి ల్యాండ్ మన చేతికొచ్చింది. దీంతో టోటల్ గా 100 ఎకరాలు రింగ్ రోడ్ పక్కన ఒకే బిట్ అయింది. మీ గుడ్ విల్ బ్యాంక్ నుంచి 100 కోట్లు చేబదులిస్తే మేం ఫ్లాట్స్ పని మొదలు పెడతాం. 10 నెలల తర్వాత 10% కమిషన్తో మీకు తిరిగి ఇచ్చేస్తాం. ప్రపోజల్ బానే ఉంది, కానీ అంత డబ్బు ఇవ్వటం రిస్క్ అవుతుంది. పోనీ 15% ఇస్తే రిస్క్ తగ్గుతుందా? మేమేం మిమ్మల్ని గాల్లో దీపం పెట్టమనట్లేదండి, భూమి మీద డబ్బు పెట్టమంటున్నాం. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇవ్వటం. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. అవునా సార్? మీరందరూ ఉంటే నాకు టెన్షనే ఉంది సార్. అలాగే సార్, తప్పకుండా నేను చేస్తాను సార్. ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను సార్. ఓకే, ఉంటాను సార్. చూసావా డిఐజీ, మనం ఎంత డబ్బు సంపాదించినా పదవికున్న పవర్ వేరు. అవునా? ఏదో మా భయం మాకుంటుంది. త్వరలోనే 100 కోట్లు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. హెడ్లైట్ పై ఉంటే చేతుల కట్టు. You silly fellow! You country brute! Buffalo! ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పటిదా తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారా తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది బావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ?
సారీ అమ్మా, మాదే తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? రే అన్నా, బండి రిపేర్ చేయించి కాలేజీకి పంపరా. ఐఎమ్ సారీ, మీరెంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను. బై ది వే, మై నేమ్ ఇస్ సింధు. నా పేరు శంకర్, అందరూ శంకర్ అన్న అంటారు. మీరేం చేస్తుంటారు? సెటిల్మెంట్లు అంటే సెంటిమెంట్లు ఏం జాబు? నోర్బై, వాడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ కాలేజ్ వచ్చింది. ఆ, బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. ఏం Thank you, ఫిగర్ శంకరన్న. ఇది సెక్షన్ సెక్షన్ గారి చెల్లెలా? బాయ్. ఈ కోరి కాలేజ్కి వస్తుంది ఏమిరా నాయనా? వాయ్యా. 500 రా పందెం, 1000 రూపాయలు పేలుతుంది పేలదు. థ్యాంక్ యూ. Idiots. బుద్ధి లేదా? సారీ సారీ. ఏంటమ్మో రాణి గారు పడిని కాగితాలేగా, అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త కాలేజ్కి పాతే, ఈ కాలేజ్కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. ఒరేయ్, పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేంట్రా? ఒరే, 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 ఒరే. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ శంకరన్న చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా. ఓకే చాలు లేవండి, క్షమించా. ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా, మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే జంప్. హలో. ఏయ్ నువ్వేంటి? నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దాట్స్ వెరీ నైస్. ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు ఉచ్చు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ శంకర్ చెల్లెలు ఉంటా కదమ్మా. ఆ, ఆ. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి రైస్ అమ్ముకుంటూ. గంట కొట్టు, ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు, ఐసనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. ఐస్, ఐస్, అలా ఆడుతూనే ఉండు. ఐస్. గంటే కదా అని ఆపేశావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటి మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి, ఐస్. వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కోరు పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా? మరి ఆ అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మంది ఎల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసావు అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు, మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. ఏయ్, నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా?
నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీగాడి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను, ఏం కళ్ళు పీకలేదే? దేవుడా, నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడుము ఉంది చూడు. అబ్బబ్బబ్బబ్బా. డోంట్ టచ్. ఏ టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? 2 చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి అయిపోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రై అందరు కళ్ళు మూసుకోండి రా. సెక్షన్ శంకర్ చెల్లిని కాదు. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పడతా అంటే 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడినేం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా. వద్దు సార్. అమ్మా తెల్లా, నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు, నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ? పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళబొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటంట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9 10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 99 49 47 57 99. హలో హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్. నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే. పాస్ట్ ఇస్ పాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావు అని చెప్పావట. ఏంటది? అవునండి, ఎవడో ఒకడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే ఏమో నాకు కూడా తెలీదు. చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో, చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా. కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తున్నా. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు?
నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్ పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడో ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వాణింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడిచేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి